తెలంగాణ యువత ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఉద్యోగ అవకాశాలపై ప్రభుత్వం ఒక పెద్ద శుభవార్తను ప్రకటించింది. రాష్ట్ర హోంశాఖ పరిధిలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ప్రక్రియను ప్రారంభిస్తూ తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి భారీ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ ప్రకటనతో రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగుల్లో కొత్త ఆశలు చిగురించాయి. ఎంతో కాలంగా కష్టపడుతూ ఉద్యోగం కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఇదొక గొప్ప అవకాశం. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 7,437 పోస్టులను భర్తీ చేయనున్నారు. ముఖ్యంగా కానిస్టేబుల్ విభాగంలోనే ఎక్కువ సంఖ్యలో పోస్టులు ఉండడం గమనార్హం. సివిల్ పోలీస్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, ఫైర్ సర్వీసెస్, జైళ్ల శాఖల్లోని పోస్టులను 4 వేర్వేరు నోటిఫికేషన్ల ద్వారా భర్తీ చేయనున్నారు. దాదాపు 7,000 వరకు కానిస్టేబుల్ సమాన స్థాయి పోస్టులుండడం వల్ల ఇది పెద్ద ఎత్తున నియామకాల ప్రక్రియగా మారింది. విభాగాల వారీగా చూస్తే ఫైర్ సర్వీసెస్ లో స్టేషన్ ఫైర్ ఆఫీసర్ పోస్టులు 39, ఫైర్ ఫైటర్ పోస్టులు 751 ఉన్నాయి. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ లో సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు 44, కానిస్టేబుల్ పోస్టులు 1380 ఉన్నాయి. జైళ్ల శాఖలో డిప్యూటీ జైలర్ పోస్టులకు పురుషులకు 14, మహిళలకు 1, వార్డర్ పోస్టులు పురుషులకు 196, మహిళలకు 12గా ఉన్నాయి. ఈ వివరాలు చూస్తే ప్రభుత్వం పెద్ద ఎత్తున నియామకాలకు సిద్ధమవుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందు అవసరమైన పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని అధికారులు సూచించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు సంబంధించిన తాజా కుల ఆదాయ ధృవీకరణ పత్రాలు తప్పనిసరిగా ఉండాలి. ముఖ్యంగా ఈ ఏడాది ఏప్రిల్ 1 తర్వాత పొందిన సర్టిఫికెట్లు మాత్రమే చెల్లుబాటు అవుతాయి. బీసీ అభ్యర్థులు నాన్ క్రిమిలేయర్ సర్టిఫికెట్ ను కూడా తాజాగా పొందాలి. స్థానికతను నిరూపించే బోనఫైడ్ నివాస ధృవపత్రాలు కూడా అవసరం. దివ్యాంగులు, క్రీడాకారులు తమకు సంబంధించిన ప్రత్యేక సర్టిఫికెట్లు సిద్ధంగా ఉంచుకోవాలి. దరఖాస్తులు అధికారిక వెబ్సైట్ ద్వారా స్వీకరించబడతాయి. అప్లికేషన్ ప్రక్రియ, షెడ్యూల్, ఇతర వివరాలను త్వరలోనే వెబ్సైట్లో ప్రకటించనున్నారు. అందువల్ల అభ్యర్థులు ఎప్పటికప్పుడు అధికారిక సైట్ ను చెక్ చేస్తూ ఉండాలి. ఉద్యోగం సాధించాలంటే కేవలం రాత పరీక్షలకు మాత్రమే కాకుండా శారీరక పరీక్షలు, వైద్య పరీక్షలకు కూడా సిద్ధంగా ఉండాలి. అందుకే ఇప్పటి నుంచి అభ్యర్థులు ఫిజికల్ ఫిట్నెస్ పై దృష్టి పెట్టడం అవసరం. సరైన ప్రణాళికతో చదువుతూ శారీరకంగా కూడా సిద్ధమైతే ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవచ్చు. ఇది తెలంగాణ యువతకు వచ్చిన గొప్ప అవకాశం. కాబట్టి ఆలస్యం చేయకుండా అవసరమైన అన్ని పత్రాలను సిద్ధం చేసుకుని లక్ష్యాన్ని చేరుకునే దిశగా కృషి ప్రారంభించాలి. సరైన కృషి, పట్టుదల ఉంటే ఈసారి మీ కల నిజమయ్యే అవకాశం ఉంది.